నేపాల్లో సంభవించిన భారీ భూకంపం కారణంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ పర్వతం బేస్ క్యాంప్ వద్ద ఏర్పడిన హిమపాతం 18 మంది పర్వతారోహకులను బలితీసుకుంది. పర్వతారోహణకు వచ్చిన వందల మంది విదేశీయులు ఆచూకీ తెలియడం లేదని ఆ దేశ పర్యాటక శాఖ తెలిపింది. ఇప్పటి వరకు 8 మృతదేహాలు స్వాధీనం చేసుకున్నామన్న పర్యాటక శాఖ అధికారులు వారు ఏ దేశానికి చెందిన వారో గుర్తించలేకపోయామన్నారు. తమ దేశానికి చెందిన పర్వతారోహకుల్లో ఒకరు ఈ ఘటనలో మృతి చెందినట్లు చైనా మీడియా పేర్కొంది. హిమపాతం సంభవించిన సమయంలో 400 మంది విదేశీయులు సహా మొత్తం 1000 మంది పర్వతారోహకులు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వద్ద ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో చైనా, టిబెట్లోని కొన్ని ప్రాంతాల్లో భూ ప్రకంపనలు ప్రతాపం చూపాయి. చైనాలోని షీగేజ్ ప్రాంతంలో 5 మృతి చెందగా 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. టిబెట్ పరిసర ప్రాంతాల్లో కూడా భూకంపం తీవ్ర ప్రభావం చూపింది. పెద్దగా ప్రాణ నష్టం లేకున్నా చాలా ఇళ్లు ధ్వంసమయ్యాయి. సమాచార వ్యవస్థకు తీవ్ర అంతరాయం కలిగింది.